ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సార్ మీలాంటి కళాకారుని అంటే ఆర్ట్ అనేది చాలా కొద్ది మందికే దొరుకుతుంది, అది ఏ ఆర్ట్ ఫామ్ అయినా సరే. దాన్ని నిరంతరం గుండెల్లో పెట్టుకొని ఒక పవిత్రమైన అంత పవిత్రంగా చూసుకునే వ్యక్తి మీరు. సినిమా అయినా కానీ, అటు ధార్మిక రంగం అయినా సరే, గుళ్ళ నిర్మాణం అయినా సరే, మీరు ఏ పని చేసినా దాంట్లో 100% ఇస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి మీరంటే నాకు చాలా బాగా ఇష్టం. అలాంటి మీతో ఈరోజు ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. సార్, ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వచ్చేలకే ఆనంద్ సాయి ఎంట్రీ ఫోర్స్డ్గా జరిగిందా, చాలా ఇష్టంగా జరిగిందా, అసలు ఎలా జరిగింది? అంటే ఫోర్స్గా లేదండి, సినిమా ఆపర్చునిటీ రావడమే చాలా అంత ఈజీ ఏం కాదు అందరికీ. సో నాకు నేను 10 years అయింది. బట్ నాకేంటంటే చాలామంది చెప్పేవారు, నేను జిఆర్ స్వామి గారి ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆయనది చేశాను ప్రాజెక్ట్ డిజైనింగ్. సో ఆ ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు నాకు రామేశ్వరరావు గారు వాళ్ళ అడ్వైస్ కూడా చేశారు, మీరు ఇన్ని సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వదిలేసి మళ్ళీ మీరు టెంపుల్ ప్రాజెక్ట్స్కి వస్తున్నారు, మళ్ళీ డిఫికల్ట్ మీకు, మళ్ళీ ఇన్ని రోజులు కష్టపడిందంతా మీకు పోతుంది అన్నారు. సో బట్ నాకేంటంటే నేను ఆర్ట్ డైరెక్టర్గా నేను డిసైడ్ చేసి రాలేదు. నాకు త్రూ మై ఫ్రెండ్, తన ఒక అంటే కళ్యాణ్ గారు, నేను ఆయనతో ట్రావెల్ అవ్వాలనేది ఒకటి మా ఇద్దరిలో ఒకటి ఉంది. దానికి ఒక కాజ్ వచ్చి తొలిపోయాము ఆ మూవీ. సో మూవీ చేస్తే ఇద్దరు మనం కలిసి ఉండొచ్చు ఫ్రెండ్షిప్గా అనేది ఒకటి ఉందండి. అంటే మేము ట్రావెల్ చేసాం దాని ముందు చిన్నప్పుడు, మేము టుగెదర్ ట్రావెల్ కాబట్టి మాకు లేదంటే ఆ బాండింగ్ ఉండదు అనేది మాలో ఒక డిస్కషన్ ఉంటూనే ఉంటుంది. బట్ ఏంటంటే తొలిప్రేమ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక నేను కెరీర్ ఇట్లా ఉంటుంది నాకు తెలీదు. ఒక సినిమా చేద్దాము, అది కుదిరితే మనం ముందుకు వెళ్దాం, లేదంటే వేరే మన బిజినెస్ ఏమైనా చేసుకుందాం. బట్ దాని ముందు నేను మార్కెటింగ్లో ఉన్నాను, సేల్స్ మార్కెటింగ్లో ఉన్నాను, తర్వాత ఇంటీరియర్ డిజైన్ చేసామని, క్రిస్మస్ డెకరేషన్ చేసాం, చాలా చేసామని. అంటే ట్రై చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. సో ఏదైనా ఒకటి మనకి క్లిక్ అవుతుంది అనేది. బట్ సినిమా మీద నాకు అంత ఇల్లేదండి నాకు. సో అందువల్ల స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు డిసైడ్ చేసుకుని ఏదో ఒకటి మనం చేయాలి అనేది నా మైండ్లో ఫిక్స్ అయ్యాను. బట్ ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, సినిమా ఆఫర్స్ ఉన్నప్పుడు బ్రేక్ చేసి వెళ్ళడం అంత ఈజీ ఎవరికి కాదండి. కరెక్ట్ సార్. ఎందుకంటే ఆ సినిమా అనేది మనలోకి వెళ్తే బయటికి రావాలని ఉండదు. దాంట్లో ఒక సెలబ్రిటీ స్టేటస్, వాళ్ళు ఇచ్చే లైఫ్ స్టైల్, మనం ఎట్లా అంటే మనకి ఫుడ్ వస్తుంది ఎక్కడి నుంచి, స్టార్ హోటల్ నుంచి వస్తుంది, ఫ్లైట్లు ఉంటాయి, కార్ రిసీవింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి ఫెసిలిటీస్ వన్స్ యు ఆర్ ఇన్ సక్సెస్ ఆ ట్రాక్లో ఉన్నప్పుడు. బట్ నేను జిఆర్ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు మొత్తం మారిపోయింది. అంటే లైఫ్ స్టైల్ ఏంటంటే జస్ట్ పంచి కట్టుకోవడం. ఆయన అన్నారు దివ్య దేశాలని మనం డిసైడ్ చేయాలి, డిజైనింగ్ నువ్వు చేయాలి, సో వెళ్ళి గుళ్ళని చూసిరా అన్నారు. అప్పుడు వాళ్ళకి ఏముంటుంది బడ్జెట్, మనం ఇట్లా అడగలేం. సో అక్కడ జస్ట్ కారు బస్సు తీసుకొని అట్లాగా తమిళనాడు అంతా తిరిగాను. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. తర్వాత మళ్ళీ నాకు యాదాద్రి ప్రాజెక్ట్ రావడం, అదొక మళ్ళీ ఇంకొక 7 years 8 years దాకా ఆ ప్రాజెక్ట్ చేయడం మహాయజ్ఞం. అదంటే మనకి ఒక్క నిమిషం టైం ఉండదు. సినిమా ప్రపంచం మీదే కనెక్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే సినిమాలో మనం ఎంత హై పొజిషన్లో ఉన్నా కదండి, మనం ఒక్కసారి సినిమా మనం చేయట్లేదు అనే ఒక మీడియాలో మనం చెప్తే, మీడియాలో లేదంటే ఏదో ఒక రూపంగా నన్ను అడిగారు బిగినింగ్లో, అప్పుడు మీరు ఏమైనా సినిమాలు చేస్తున్నారు అని. లేదండి టెంపుల్స్లో ఉన్నాను చెప్పి, అంటే అట్లాగే నేను చెప్పాల్సి వచ్చింది. దాని తర్వాత సినిమాలో నాకు అంటే దే విల్ ఫర్గెట్, మర్చిపోయారు. ఆనంద్ సాయి అనే వాళ్ళు లేదు, ఆయన టెంపుల్స్లో ఉన్నారని. ఇది సినిమాలో మీరు సక్సెస్ ఉన్నంత వరకు యువర్ సక్సెస్ విల్ టేక్ యూ సమ్వేర్. బట్ లేనప్పుడు వేరేలా ఉంటుంది. ఒకటి నేను ఒక బ్యాచులర్గా ఉండి డెసిషన్ తీసుకునేది వేరే. కరెక్ట్. ఒక ఫ్యామిలీగా మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు ఉన్నారు, ఆ టైంలో నేను తీసుకోవాలంటే చాలా పెద్ద. బట్ మాకు ఇంట్లో అంటే నా వైఫ్ బాగా సపోర్ట్ చేశారు. అంటే తను అన్నారు నాకు,
నీకు నిజంగా నీకు ఎప్పటి నుంచో ఒక ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు తీసుకుంది కరెక్ట్ అయిన నువ్వేం బిజినెస్ ఏం చేయట్లేదు, నీ ఆర్ట్లో మీరు వెళ్తున్నారు కాబట్టి మనకి డబ్బులు లేకపోయినా, లేదంటే మనం చెన్నైకి వెళ్తే నాకు అక్కడ మనకి ఇంత ఎక్స్పెన్సెస్ ఉంటుంది, మన లైఫ్ స్టైల్ మనం అక్కడ షిఫ్ట్ అయిపోదాము అని అట్లా డిసైడ్ చేసాం. సో నేను నాకు దగ్గర మీరు చూస్తే ఒక 3-4 ఇయర్స్ అనేది నాకు డబ్బులు లేదు. సో నాకు డబ్బులు అనే పాయింట్ మర్చిపోయాను నేను. అంటే మన వర్క్లో దిగిన తర్వాత సోమవారిని కలవడము, జియాజ్ గారిని కలవడము, ఆయన కలిసిన రోజంతా నాకు ఒక రోజు ఒక పండగలాగా ఉండేది. అందువల్ల నాకు పెద్దగా ఏమి తెలియదు ఏం జరుగుతుందని. ఆల్ అరౌండ్ మా ఇంట్లో కూడా కష్టం అనేది ఏమి చెప్పరు, అంత ఆ స్టేజ్ లేదు. బట్ ఏం అడిగేవారు కాదు. సో నాకు అంత ఫ్రీడమ్ ఉండేది. అది అందరికీ జరుగుతుందో నాకు తెలియదు. బట్ నాకు పర్టికులర్గా నాకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల నాకు అది, అందువల్ల నాకు లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, అంటే ఇంట్లో నాకు ఇచ్చిన స్ట్రెంగ్త్ నాకు స్వామి దగ్గర రోజు కలవడం అనేది చాలా భాగ్యంగా నేను ఫీల్ అయ్యాను. సో ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను కూడా. సో దూరంగా మళ్ళీ అక్కడి నుంచి యాదాద్రికి వెళ్ళేటప్పుడు మీకు తెలుసు. సో ఛాలెంజింగ్ ప్రాజెక్టు. ఇంకోటి అంటే తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ టెంపుల్, మన ఒక తిరుమల లైన్లో ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలి, సీఎం గారికి ఉన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఒక అందరూ కోరుకుంటే గుళ్ళు కట్టడం అంత ఈజీ కాదండి. స్వామివారి అనుగ్రహం లేకుండా ఇది జరగదు. సో నాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా మోర్ టైం, నాకంటే టైం అవైలబిలిటీ ఉండేది కాదు. అంటే ఎవరు కలిసి, నాకు బయట ప్రపంచం తెలియదు, ఎవరిని కలవలేదు. అప్పుడు సో నాకు యాదాద్రికి వెళ్ళడం, ఇంటికి రావడం, అదే నా టైం అంతా కంప్లీషన్ వరకు అట్లాగే. ఆ మొత్తం ప్రాసెస్లో యాదాద్రి ప్లాన్కి సంబంధించి 4,000కు పైగా మీరు అవునండి చాలా డ్రాయింగ్స్ చేసాం. అంటే ఏంటంటే మాకు, నేను కొంచెం సీఎం గారు ఏమైనా అడిగితే అక్కడే డ్రాయింగ్స్ చేసి ఇచ్చామని. 4,000 సార్? 4,000 డ్రాయింగ్స్. అంటే దానికి ఒకటండి, సినిమా అని తీసుకుంటే వేరే, బట్ టెంపుల్ అనేటప్పటికీ నాకు ఒక ప్యాషన్ ఉంది. అంటే ఒక ఆర్కిటెక్చర్లో వెళ్ళకూడదు. ఒక ద్రవిడన్ అంటే ద్రవిడన్లో వెళ్తారు. సో నేనేమనుకున్నా అంటే ఒక ద్రవిడన్ ఆర్కిటెక్చర్ తీసుకొని పల్లవ ఆర్కిటెక్చర్ లాగా అవుటర్ ప్రకారం చేద్దాం, ఇంటిని కాకతీయ తీసుకుందాం, చాళుక్య, ఇట్లాగ ప్రతి రీజన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వచ్చి ఒక టెంపుల్ రావాలి అనేది ఒక దీంట్లో, అది మళ్ళీ శాస్త్రంగా మనకి ఫిట్ అవ్వాలన్న ఒక పాయింట్లో వర్క్ చేశాను. మరి ఈ ఉస్తాద్ ఈ ఎంట్రీ ఎలా జరిగింది సార్? ఏ రోజు మాట్లాడారు మీరు కళ్యాణ్ గారితో? అంటే నేను ఉస్తాద్కి ముందు రత్నం గారు, ఏం రత్నం గారు సినిమా, హరిగారు గారు, అప్పుడు రత్నం గారు ఫస్ట్ అడిగారండి నాకు, ఇప్పుడు నేను టెంపుల్లో ఉన్నాను చేయలేను అప్పుడు అని చెప్పి. అప్పుడు తర్వాత మధ్యలో ఒక షెడ్యూల్ తర్వాత ఏదో చేంజ్ వచ్చింది ఆర్డర్. అప్పుడు రత్నం గారు అడిగారు ఇట్లా చేయండి అంటే, నాకు మళ్ళీ మంచి సబ్జెక్టు, ఒక హిస్టరీ ఉంది. సో ఔరంగజేబ్ గురించి ఒక స్టోరీ, కోహినూర్, ఇట్లా ఒక చెప్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడు రతన్ గారు చెప్పడంతో నేనే కళ్యాణ్ గారితో ఇట్లా ఉన్నాయి, తప్పకుండా ఇది నీకు బాగుంటుంది, హిస్టరీ ఉంది అనేది. బట్ నాకు కొంత ప్రాసెస్లో నాకు కనెక్ట్ అవ్వలేదు. అంటే లొకేషన్స్కి వెళ్ళినా కనెక్ట్ అవ్వలేదు. కొన్ని ఇవన్నీ ప్రాక్టికల్గా వస్తుందా అంటే, రతన్ గారు చెప్పిందని సినిమాలో తీయగలరా, ఆయన ఖర్చు పెట్టగలరా అనేది ఒక పాయింట్ వచ్చింది. సో నాకు అక్కడ కొంచెం కనెక్షన్ అవ్వలే. సో నేను చెప్పాను లేదండి నేను చేయలేను అని చెప్పి అప్పుడు డ్రాప్ అయిపోయాను. సో అది అయిన తర్వాత కళ్యాణ్ గారు చూసి, అయ్యో కరెక్ట్, నీ మైండ్లో ఒకటి ఉంటుంది కదా అంటే, నాకు కొంచెం ఆ జడ్జ్మెంట్ సార్ కళ్యాణ్ గారు చూసి, లేదు నెక్స్ట్ హరిశంకర్కి చేయి, అది బెటర్, ఫుల్ సినిమా చేసాను నీకు ఉంటుంది, మేబీ ఇది హాఫ్ ఆఫ్ ద వే ఆఫ్ సినిమా కదా, సగంలో అంటే సగం కూడా కదా, అప్పుడు 20% అయింది సార్ అన్నప్పుడు, క్రిష్ గారు ఉన్నప్పుడు. తర్వాత నేను ఉస్తాద్ భగత్ సింగ్ సైన్ చేశాను అప్పుడు. ఆ రకంగానే అంటే యాదాద్రి చేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది. అంటే కొంచెం నేను కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కొంచెం కావాలి, అంటే చాలా హెక్టిక్గా వర్క్ చేశాం కాబట్టి. అప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆ టైంలో సైన్ చేశానండి. చేసిన తర్వాత మళ్ళీ ఒక షెడ్యూల్ స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఎలక్షన్స్, సార్ మళ్ళీ డిప్యూటీ సీఎం అవుతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు ఒక 50 days ఇస్తాను,
దీనిలో మీరు ఒక సినిమా కంప్లీట్ చేయండి, ఏ టైమింగ్ అనే రెస్ట్రిక్షన్స్ ఏం లేదన్నారు. అని చెప్పిన తర్వాత నాకేంటంటే మనం ఆఫ్టర్ లాంగ్ టైం సినిమా చేస్తున్నా, నాకు ఎట్లా ఉంటుందంటే మనం ఇంకా అంటే అంటే నాకు నేను ఇంకొక స్టైల్ ఆఫ్ వర్కింగ్ చేయాలనేది. అంటే ఇన్ని సంవత్సరాలు మనం ఒకటి చేసాం, ఇండస్ట్రీ లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చింది, డెవలప్మెంట్ వచ్చింది, అని మారుతూనే ఉంటుంది. బట్ ప్రొడక్షన్ డిజైనింగ్ అనేది ఒక టెక్నీషియన్ బట్టి ఉంటుంది సార్. డిజైనింగ్ అయినా సరే ఏదైనా. నాకు ఈ సినిమా నాకు కథ చెప్పిన తర్వాత నేను అనుకున్నా ఇది అంటే నేను ఎప్పుడు ఒక సినిమా నా కెరీర్లో ఏ సినిమా నేను స్టోరీ విన్న తర్వాత ఆ సినిమాని ఒక ఎంత స్పాన్కి తీసుకెళ్ళాలని ఆలోచిస్తాను. అంటే మనం ఒక వెరీ కమర్షియల్ మాస్ ఎలిమెంట్ ఉన్న మూవీని ఇంకొక అంటే లుక్ ఎట్లా ఫిక్స్ చేయాలి, ఆ గ్రాండియర్ ఎట్లా ఉండాలి, ప్రతి ఎపిసోడ్ ఎట్లా ఉండాలని. బట్ ఇక్కడంటే మాకు 50 days అనేది డేట్స్ ఉంది. నాకు దానికి ముందు ఒక 30 days ఉండేది మాకు. సార్ కళ్యాణ్ గారు ఒక 1 month తర్వాత చేయండి, ఈ లోపల మీరు ప్లాన్ చేసుకోండి అన్నారు. 30 days మాకు ఉంది. బట్ ఆ 30 daysలో నేను ప్రతిదీ డిజైన్ చేసుకొని, ఎందుకంటే ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఎక్కడైనా ఒక్కరోజు సెట్ డిలే అయినా కూడా షూటింగ్ డిలే అయిపోతుంది. సో ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన టైం చాలా కరెక్ట్. సో నాకు అది ఛాలెంజ్. టైం ఇచ్చుంటే అది ఆ డైరెక్షన్ వేరే. ఇక్కడ టైం కన్సర్న్. ఎంత ఫాస్ట్గా మనం సెట్ డిజైన్ చేయాలి, ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేసి షూట్కి ఇవ్వాలి, డైరెక్టర్ గారికి ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఆయన అన్నప్పుడు నేను డైరెక్టర్ గారితో ఒకటే చెప్పానండి, సార్ మీరు నాకు సీన్స్ అని చెప్పేసేయండి, నేను దీనికి తగ్గట్టుగా నేను డిజైన్ చేసేస్తాను. సో మీరు చాలా రిలాక్స్గా మీ స్క్రిప్ట్ మీద మీరు ఫోకస్ చేసి, ఎందుకంటే మీకు చాలా టైట్గా ఉంటుంది. సో మీరు మీ స్క్రిప్ట్ మీద ఫోకస్ చేసుకోండి, నేను మీకు అనుకున్న డేట్స్కి ఆ సెటిల్ ఇచ్చేస్తానని చెప్పి. ఈ మూవీలో ఏంటంటే నేను చాలా తక్కువ విఎఫ్ఎక్స్ వాడాను. నాకు విఎఫ్ఎక్స్ మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయను. అది కుదరనప్పుడు, ఇప్పుడు సెట్లో ఒక టెంపుల్, ఒక బ్యాక్గ్రౌండ్ టెంపుల్ ఉన్నప్పుడు దానికి కనెక్టెడ్గా మళ్ళీ నాకు విఎఫ్ఎక్స్ వాళ్ళు పంపిస్తే యాడ్ ఆన్ చేసి, అంటే నేను విఎఫ్ఎక్స్ వాళ్ళతో చెప్పాను, ఎందుకంటే యమదొంగకి నేను విఎఫ్ఎక్స్ వాళ్ళతో కూర్చొని పని చేశాను. నేను జస్ట్ సెట్ చేసి మీ ఇష్టానికి మీరు డిజైన్ చేయని చెప్పాను. ఎందుకంటే మన ఐడియా ఒకటి ఉంటుంది, వాళ్ళ ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్ని శాస్త్ర ప్రకారంగా లేదు ఆ గోపురం అని చెప్పి దాన్ని కొంత రీడిజైన్ చేసి నేను పంపించాను అన్ని. నాకు ఈ ప్రకారంలో ఇట్లా కొన్ని యాడ్ చేయండి, ఆ స్ట్రీట్స్లో డెప్త్కి వెళ్ళేటప్పుడు డెప్త్ కొంచెం క్రియేట్ చేశారు, బట్ నేనంటే డెప్త్ నాకు డిఫ్యూజ్ చేయండి, నాకు లేయర్స్ క్రియేట్ చేయండి, నాకు డీటెయిలింగ్ వద్దు, అంటే ఎక్కడ అవుట్ ఫోకస్లో ఉండాలి, ఇంత చెప్పి చేయించుకుంటాను నేను. సో నాకు అంత మళ్ళీ నేను ఆ విజన్ కంప్లీట్గా అవుట్ ఫోకస్లో ఎట్లా అన్నది నేను చేసి వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ. సో నాకు అందువల్ల విఎఫ్ఎక్స్ ఒక టీం వర్క్ అండి. సో మనం చేసే ప్రతిదీ మనకి తెలుసు, వాళ్ళు బెటర్మెంట్ చేస్తారు, బట్ వాళ్ళకి మనం చెప్పాలి మనం ఏ ఐడియాతో మనం ఒక డిజైన్ చేసాం అనేది. సెట్ అనేది 90%, 10% ఈజ్ విఎఫ్ఎక్స్. దట్ ఈస్ ద రేషియో. నాట్ 10% సెట్ అండ్ 90% విఎఫ్ఎక్స్. ఎవ్రీబడి కెన్ నోటీస్. అది కనెక్ట్ అవ్వదండి. జనాలు మీరు మల్టిపుల్ చేసినా తెలిసిపోతుంది. ఇంకా అది తెలియకుండా డీటెయిల్గా చేయాలంటే మీరు 1 year పనిచేయాలి సినిమాకి.